అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ భువనద్వీప రహస్యం. ప్రశాంతమైన ఈ భూమండలం మీద ఎంతో మంచి ఉంది, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఇదే భూమి మీద ఒకానొక సముద్రం మధ్యలో ఎవరికీ తెలియని ఒక రహస్య ద్వీపం ఉంది. ఆ ద్వీపానికి ఒక రహస్యం ఉంది, అదే భువనద్వీపం. ఆ ద్వీపం చీకటి శక్తులకి, భూమిని నాశనం చెయ్యాలనుకునే చెడుబుద్ధులు కలిగిన వాళ్లకు నెలవుగా ఉంటూ వస్తుంది. అటువంటి ఆ భువన ద్వీపాన్ని ప్రస్తుతం కంగాళ విపుడు అనే ఒక మంత్రగాడు వశపరుచుకున్నాడు. తన అతీత శక్తుల సాధనకు ఆ కంగాళ విపుడు ఆ ద్వీపాన్ని నెలవు చేసుకొని ఇప్పటికీ ఎన్నో శక్తుల్ని సాధించాడు. అటువంటి ఆ మాంత్రికుడికి ఒక చిరకాల కోరిక మిగిలి ఉంది. అందుకే ఆరాధ్య జనని, ఈనాటితో నీకు నేను సమర్పిస్తానన్న పూజలన్నీ పూర్తయ్యాయే తల్లి. ఇక నా చిరకాల కోరికైన నా శరీరాన్ని వజ్రకాయంగా మార్చుకొని చిరంజీవిగా ఈ భూమండలాన్ని యుగాల పాటు ఏలాలి. తను ఆరాధించే ఆ దుష్టదేవత అదే గుహలో చిన్న పంజరంలో బందీగా ఉన్న ఒక గుడ్లగూబ పిల్లని ఆవహించింది. మరుక్షణం ఆ చిన్న గుడ్లగూబ పిల్ల ఉన్న పంజరం పటాపంచలై అందులో ఉన్న పిల్ల గుడ్లగూబ ఒక మహారాక్షస గుడ్లగూబగా ఎదిగిపోయింది. అప్పుడు ఆ గుడ్లగూబ తల ఎవరో నరికినట్టు దుష్టదేవత తల మొలిచి వచ్చింది. ఆ దేవి తన భక్తుడితో, ఏరా, మొక్కుబడి పూజలు చేసి నా దగ్గర అమూల్యమైన వరాన్ని పొందాలని చూస్తున్నావా? లేదు తల్లి, నీ ఆజ్ఞానుసారం నువ్వు చెప్పిన రీతిలోనే ఇప్పటికీ 40 మంది రాచకన్యల్ని నీకు బలిచ్చాను. వారి రక్తాన్ని ఒక తటాకంగా ఉంచాను. ఆ తరువాత నువ్వు కోరిన విధంగా 3 అసమానులైన వీరుల్ని చెరపట్టి హింసలు పెట్టి మహాచండకాలంలోనే నీ పాదాలకి బలిచ్చాను కదే. ఇంకా నీకు నా పూజలు మొక్కుబడిగాని అనిపించాయా? సరే తల్లి, ఇప్పుడు చెప్పు, నీకు ఏ బలి కావాలో చెప్పు. నేను ఏ పూజలు చేస్తే నిన్ను ప్రసన్నం చేయగలనో చెప్పు. చెబుతానురా, కానీ మాట తప్పావో నిన్నే నేను ఆహారంగా తింటాను. లేదు తల్లి, నీ మన్నింపు కోసం నేను ఏమైనా చేస్తాను. కాని నాకు మాత్రం నేను కోరిన వరాలు కావాలి. సరే విను, ఈనాటి ప్రచండ అమావాస్య గడియలు ముగిసేలోపు నీ తలని నాకు బలిగా కావాలి. అలా చేస్తేనే నీవు కోరిన వజ్రకాయాన్ని, ఆ అమరత్వాన్ని నీకు వరంగా ఇస్తాను అని ఆ దుష్టదేవత చెప్పిన మాట విన్నాక మాంత్రికుడు అయోమయంలో పడ్డాడు. ఏమిరా, అమరత్వాన్ని అడిగితే ఈ అమ్మ నన్నే బలిగా కోరుతుందేంటా అని ఆలోచిస్తున్నావా? అందుకు కారణముందిరా డింబాకా. ఈ ప్రచండ అమావాస్య ఘడియలు దాటేలోపు నువ్వు నీ శిరస్సుని నాకు అర్పిస్తే అది తీసుకొని మరలా వచ్చే ప్రచండ అమావాస్య నాటికి నీవు కోరిన వరాన్ని నీకు ఇస్తాను. నాకు బలిగా ఇచ్చిన శిరస్సుకు బదులుగా నువ్వే స్వయంగా మరో మహావీరుడిని వెతికి పట్టి అతని తల నరికి తెచ్చుకో. అప్పటి వరకు నీ శరీరానికి ఆయువుని నేను పోస్తాను. కాని తల్లి, తలలీని శరీరంతో నేనా వీరుణ్ణి ఎలా వెతికి పట్టాలి? ఏరా, నన్నే నిలదీస్తున్నావా? ఇప్పుడు ఒక పక్షి తలని తెంచి నీకోసం నేను వచ్చాను కదా, మరి ఆ తెగిపోయిన పక్షి తల నీకు వరం సిద్ధించే వరకు సరిపోదా? అర్థమైంది తల్లి. ఆ తెగిపడిన గుడ్లగూబ తలని నా మొండానికి పెట్టుకొని నువ్వు చెప్పిన వీరుణ్ణి నిసిరేతిరి వేళల్లో వెతికి పడతాను. నువ్వు కోరిన బలిని నీకందిస్తాను. నేను కోరిన వరాన్ని నాకు ప్రసాదించు అని మరుక్షణం కూడా ఆలోచించకుండా అది అతని శరీరానికి అతుక్కుంది. దేవి విగ్రహం నుండి వచ్చిన అతని ప్రాణం ఆ గుడ్లగూబ తల, మనిషి శరీరం ఉన్న మాంత్రికుణ్ణి చేరుకుని అతనిలో చలనం వచ్చింది.
అతను పైకి లేచి తన దేవి విగ్రహం ముందు నుంచుని, తల్లి, రాబోవు 50 ఏళ్లలోపు మరలా వచ్చే ప్రచండ అమావాస్య నాటికి నువ్వు కోరిన ఒక మహావీరుణ్ణి నీకు బలిచ్చి అతని తలని నాకోసం సాధిస్తాను. నిన్ను మెప్పించి నీ నుండి వరాన్ని సాధిస్తాను. నన్ను ఆశీర్వదించు తల్లి అని తన దుష్టదేవతని మొక్కుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆ ద్వీపానికి తూర్పు వైపుగా వెళ్తే అక్కడ మాధవపురం అనే పేరుగల ఒక సుభిక్షమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఉండే శివాలయం పూజారి అనంతశర్మకి ఎన్నో ఏళ్లుగా పిల్లలు కలగటం లేదు. ప్రతినిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో శివపూజలు చేసే అనంతశర్మ గురించి ఆ ఊళ్ళో తలవని వాళ్లంటూ లేరు. అంత మంచి వ్యక్తిత్వం అతంది. ఒకసారి ఆ ఊరి పెద్ద చిదంబరమూర్తి తమ ఊరి పంతులైన అనంతశర్మ దగ్గరికొచ్చి, నమస్కారమండి పంతులుగారు. రండి రండి ఊరి పెద్దగారు. భలేవారే పంతులుగారు, నేనీ ఊరికి పెద్దనే గాని తమలాంటి గొప్పోళ్ళకు కాదండి. నేను ఈ ఊళ్ళో అన్నే కదండి. అబ్బో, మిమ్మల్ని మాటల్లో గెలవడం మా సడ్డ కట్టమండి పంతులుగారు. సరేనండి, ఇంతకీ వచ్చిన విషయం ఏమిటి చిదంబరం గారు? ఇంట్లో ఏదైనా విశేషమా? విశేషమా అంటే విశేషమే పంతులోరు, కాని ఊళ్ళో కాదండి. మా పిన్నమ్మ కొడుకు రంగయ్య గాడికి ఇంకా పిల్లలవ్వటం లేదు. అందుకే ఏదైనా యాగం చేస్తే ఆడికి పిల్లలు పుడతారు గందా అని. యాగమా? అయినా అతగాడికి పెళ్ళయి ఏడాది కదండి అయ్యింది. కలుగుతారులే, మరో 2 ఏళ్ళాగండి, అప్పుడు చూద్దాం గాని. ఇంతలోనే అంత తొందర ఎందుకండి? చూడండి పంతులోరు, మీ కాడ దాపరికం ఎందుకులేగాని నిజానికి ఆ యాగం తలబెట్టింది ఆడికోసం కాదండి. మీలాంటి గొప్పాళ్ళకి ఆ శివయ్య ఎన్నేళ్ళైనా పిల్లల్ని ఇవ్వలేదు గందా. అందుకే ఆడి వంకతో ఆ యాగం చేశామనుకోండి, ఆ పుణ్యకార్యం చేసేది మీరే కాబట్టి కనీసం ఆ పుణ్యాన మీకు పిల్లలు కలుగుతారని పంతులోరు అంటూ తమ ఊరి పంతులుగారి మీద తనకున్న అభిమానాన్ని వెళ్ళగక్కాడు. ఈ విధంగా ఊరి పెద్దతో సహా అందరి మన్ననలు పొందిన ఆ పూజారి అనంతశర్మ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు మాధవపురం శివారుల్లో దట్టమైన అడవిలో కస్తనువుడు అనే ఒక సాధువు ఉన్నాడు. అతను ఆ అడవిలో తన కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. అతనికున్న తపోశక్తి ఎంత గొప్పదంటే క్రూరమైన పులులు కూడా ఆయన ఆవరణలో పెంపుడు జంతువుల్లా సంచరించేవి. అలాంటి సాధువు ప్రతి పున్నమికి చేసే ఒక విశేషమైన యాగానికి సాక్షాత్తు దేవలోకంలో ఉండే కామధేనువు సంతతైన వ్యకోమతి అనే దేవగోవు వచ్చి ఆ యాగానికి కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలే కాక హోమగుండంలో కాలే ఎన్నో ద్రవ్యాలనిచ్చి ఆ యాగం ముగిసిన తర్వాత అది మళ్లీ దేవలోకానికి చేరేది. అలాంటి వ్యకోమతి ఈసారి కూడా యాగానికి తన విధిగా వచ్చింది. అమ్మా గోమాత, నీ సహకారంతో ఈ లోక కళ్యాణం కోసం నేను ఇన్నేళ్లుగా చేస్తున్న ఈ యాగాలు, హోమాలు చాలా నిరాటంకంగా సాగుతున్నాయమ్మా. ఇదంతా నీ చలవే తల్లి. చూడు పుత్రా, ఇప్పుడు నేను చెయ్యబోయే హెచ్చరిక చాలా ముఖ్యమైనది. రాబోవు కాలంలో నీ జీవితానికి ఒక పరీక్షా కాలం రాబోతుంది. కనుక చాలా జాగ్రత్తగా మసలుకో. ఏ పరిస్థితుల్లోనూ నీ తొందరపాటుతో ఏ నిర్ణయము తీసుకోకు అని చెప్పేసరికి ఆ సాధువుకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ తన మంచినే చెప్పి దివ్యమైన ఆశీర్వాదాన్నిచ్చి వెళ్లే వ్యకోమతి గోవు తనని ఈసారి ఎందుకు హెచ్చరిస్తుందో అర్థమే కాలేదు ఆ సాధువుకి. అలా చూస్తుండగానే 3 పక్షాలు దాటిపోయాయి. అటు మాధవాపురంలో ఏదో అద్భుతం జరిగినట్టు అన్నేళ్లుగా సంతానం కలగని అనంతశర్మ భార్య నీళ్లోసుకుంది అన్న వార్త ఊరంతా పాకిపోయింది. ఎందరో పండు ముత్తైదువులు, పిల్లల తల్లులు అనంతశర్మ ఇల్లాలిని ఆశీర్వదించటానికి వెళ్తున్నారు. శానా సంతోషం పంతులమ్మా. మొత్తానికి నీ గోడు ఆ శివయ్య ఎన్నాళ్ళకిన్నాడన్నమాట. పోనీలే, ఓ 12 ఆడపిల్లకని నట్టింట్లో లచ్చిందేవిని తిప్పుకో అమ్మా. చాలా సంతోషమమ్మా. మీలాంటి మొత్తైదుల ఆశీర్వాదం నాకుంటే చాలు అని చాలా ఆనందించింది. ఇక అది మొదలు ఊళ్ళో అందరూ ఆ పూజారి ఇల్లాలు తమ ఇంటి ఆడబిడ్డే అయినట్టు ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.
గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు ఏం తినాలనిపించినా టక్కున తెచ్చి ఆమె ముందు ఉంచేవారు. అలా నవమాసాలు ఇట్టే గడిచిపోయాయా అన్నట్టు అనంతశర్మ భార్య ఒక ఆడబిడ్డని కనింది. ఆ బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేవాళ్లు ఆ దంపతులు. అలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆ బిడ్డ పెరిగి పెద్దదై ఆ ఇంట్లో చిట్టి పాదాల లక్ష్మీదేవిలా తిరగాడేది. చూస్తూ చూస్తూ ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. అటువంటి సమయంలో ఆ ప్రాంతానికి ఒక కొత్త ముప్పొచ్చి పడింది. 18 సంవత్సరాలు దాటిన కన్యలు ఆ ప్రాంతంలో మాయమైపోతున్నారు. ఇలా ఇప్పటికీ 80 కన్యలు మాయమైపోయిన వార్త ఆ చుట్టుపక్కల ఊళ్ల వరకు పాకిపోయింది. అందుకే ఆ భయానికే అనంతశర్మ భార్య తన భర్తతో కంగారుగా, ఏవండి, పిల్ల ఎదుగుతున్నందుకు ఆనందంగానే ఉంది, కానీ ఊళ్ళో పరిస్థితులను చూస్తేనే భయంగా ఉందండి. ఎప్పటికీ 80 అమ్మాయిలు ఏమైపోయారో తెలియలేదంట. అది కూడా మన పూర్ణిమ వయసు వారేనంటండి. నాకు అది భయంగా ఉందే. లేక లేక కలిగిన బిడ్డ దాని అచ్చటా ముచ్చటా తీర్చాల్సిన వయసులోకి ఇప్పుడిప్పుడే వస్తుంది. మరో ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ ఆ పిల్లకి పెళ్లి చేసి మన బాధ్యతని తీర్చుకోవాలి. కాని ఈలోపు ఈ ప్రాంతానికి ఈ ముప్పు రావటం ఏమిటో, ఇప్పటికీ 80 కన్యలు మాయం అవటం ఏమిటో, అంతా దైవలీల. బాగా గుర్తు చేశారండి. మాయమైపోతుంది పెళ్లిగాని కన్యలే గాని పెళ్ళైన పిల్లలు కాదు గదా. అందుకే మా అన్నయ్య కొడుకు సుందరానికి మన పూర్ణిమనిచ్చి పెళ్లి చేసేద్దామండి. పిల్ల మన కళ్ళ ముందే సంతోషంగా ఉంటది అంటూ తమ ముందున్న ముప్పుని తప్పించుకోటానికి ఒక తరుణోపాయం వెతికింది ఆ ఇల్లాలు. ఆ ఆలోచన అనంతశర్మకి కూడా నచ్చటంతో యవ్వనంలోకి అడుగుపెట్టిన తన కూతురు పూర్ణిమని తన బావమరిది కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు. అందుకే ఆ విషయాన్ని తన గారాల కూతురు పూర్ణిమ చెవిన వేశాడు. ఆ వార్త వినగానే పూర్ణిమలో భయం మొదలైంది. అందుకే తన తల్లిదండ్రులకి కనిపించకుండా పూర్ణిమ తమ ఇంటి వెనకదారి గుండా చేలగట్ల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పొలంలో పనిచేసుకుంటున్న సూర్యం అనే యువకుణ్ణి కలుసుకొని, సూర్యం, నేను భయపడినట్టు జరిగింది. మా అమ్మ నాన్నలు నాకు మా బావతో పెళ్లిని నిర్ణయించేశారు. అందుకే మనం వెంటనే ఏటైనా పారిపోదాం, లేదంటే మన ప్రేమ చచ్చిపోతుంది. సూర్యం, చూడు పూర్ణిమ, మనిద్దరం ప్రేమించుకునేది నిజమే. ఒకరిని విడిచి ఒకరం బ్రతకలేంది కూడా నిజమే. కాని పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఇలా తొందరపడ్డం మంచిది కాదేమో. మరోసారి ఆలోచించు. ఏమీ ఆలోచించేది లేదు సూర్యం. మన వెంటనే పెళ్లి చేసుకోకపోతే నేను మరొకరికి భార్యనైపోతాను అని సూర్యం ఎంత నచ్చజెప్పాలని చూసినా పూర్ణిమ వినలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సూర్యం పూర్ణిమని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. సరే పూర్ణిమ, ఈ ఒక్క రాత్రికి నన్ను ఆలోచించుకొని రేపు మనం వీళ్ళందరికీ దూరంగా పోయి పెళ్లి చేసుకుందాం అని మాట ఇచ్చాడు. ఆ రాత్రికి అతను తన ఇంట్లో నిద్రపోకుండా తనలో తాను మదనపడుతున్నాడు. పూర్ణిమ దగ్గర నేను రాజగూఢాచారిననే విషయాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. మన ప్రాంతంలో యువతుల అదృశ్యం వెనుక ఎవరి హస్తం ఉందా అని తెలుసుకోవటానికి రాజుగారు నన్ను పంపిన విషయాన్ని, ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవటం కుదరదన్న విషయాన్ని పూర్ణిమకు చెప్పినా ఆమె అర్థం చేసుకునే స్థితిలో లేదు. అలా అని పెళ్లి పేరిట నేను బంధాల్లో పడిపోతే నా బాధ్యతని నేను మర్చిపోతానేమో అంటూ తన పూర్ణిమ దగ్గర దాచిపెట్టిన రహస్యం గురించి, పూర్ణిమని పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితుల గురించి చాలాసేపు తనలో తాను తర్కించుకొని చివరికి ఆ మరునాటి ఉదయాన్నే పూర్ణిమని తమ ఊరికి దూరంగా ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు తీసుకెళ్లి అక్కడ ఆమె మెడలో తాళి కట్టేశాడు. తను ప్రేమించిన వ్యక్తి తన మెడలో తాళి కట్టగానే పూర్ణిమ ఆనందంగా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది సూర్యం. ఈ క్షణం నుండి నేను నీ భార్యని. ఇక నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు అంటూ ఆనందపడుతూ ఉండగా అక్కడికి 2 యక్షకన్యలు ప్రత్యక్షమై కోపంగా సూర్యాన్ని నిందిస్తూ, నీచుడా, మా 3 యక్షకన్యల జీవితాలను నాశనం చేశావు కదరా. నీ వల్ల మేము శిలలుగా మారబోతున్నాం. అసలు మీరెవరమ్మా? మీ జీవితాల్ని నేను నాశనం చేయడమేంటి? మీరు నా కారణంగా శిలలు కావటమేంటి అని అతని ప్రశ్న పూర్తయ్యేసరికి అక్కడ ప్రత్యక్షమైన 2 యక్షకన్యలతో పాటు సూర్యం పెళ్లి చేసుకున్న పూర్ణిమ కూడా వారిలాగే శిలగా మారిపోయింది. అది చూసిన సూర్యం విస్తుపోయాడు. మహామాంత్రికుడు కంగాల విభుడు కోరిన కోరిక తీరుతుందా? అతను చేసుకున్న శిరత్యాగం అతనికి లాభిస్తుందా?
లేక లేక పుట్టిన తన కూతురు తన ప్రేమికుణ్ణి చాటుగా పెళ్లి చేసుకోవటమే కాకుండా ఆమె ఒక కఠినశిలగా మారిన విషయం అనంతశర్మకి తెలుస్తుందా? తను ఇంతకాలం ప్రేమించిన పూర్ణిమ ఒక యక్షకన్య అని మరో 2 యక్షకన్యలు వచ్చి చెప్పటమేంటి? వారు ముగ్గురు శిలలుగా మారిపోవటానికి కారణమేంటి? ఇలా ఒకే కథలో ప్రారంభమైన 3 కథలకు ఎన్నెన్నో ప్రశ్నలకు ఉన్న ముడేంటో తెలియాలంటే మా భువనద్వీప రహస్యం మరో ఎపిసోడ్ వరకు వేచి చూడాలి. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.